హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aలో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి చేస్తున్నాం కదా. సో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్కి సంబంధించి ఆల్రెడీ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసాం. ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి చేస్తున్నాం. ఓకే, సో ఈరోజు క్లాస్లో మరో 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఈరోజు క్లాస్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ x square plus 14x plus 9 by x square plus 2x plus 3 over r. సో ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇచ్చారో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ అనేది ఫైండ్ చేయాలి. ఇక్కడ రియల్ నెంబర్స్ దగ్గర. ఓకే, అంటే x అనేది ఏదైనా రియల్ నెంబర్ తీసుకుంటే ఈ ఎక్స్ప్రెషన్కి సమ్ వాల్యూ అనేది వస్తుంది కదా. ఆ వాల్యూ అనేది మ్యాక్సిమం వాల్యూ ఏంటవుతుంది అనేది ఫైండ్ చేయాలి. సో చూడండి, సో ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని y అని తీసుకుంటాను. లెట్ x స్క్వేర్ ప్లస్ 14x ప్లస్ 9 అపాన్ x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు y అని తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాల్యూని సింప్లిఫై చేస్తాను. సింప్లిఫై చేసి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లోకి తీసుకొద్దాం. ఓకే, సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x ప్లస్ 9 అండ్ ఇక్కడ డినామినేటర్లో ఉంది కదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3, ఇక్కడ డివైడ్ చేస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? మల్టిప్లై చేస్తుంది. సో ఏమవుతుంది? y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 అవుతుంది. మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు వైతో మల్టిప్లై చేయండి. y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ y ఇంటూ 2x ఏమని రాయొచ్చు? 2yx ప్లస్ y ఇంటూ 3y అవుతుంది. ఇప్పుడు అన్నీ ఒకవైపు తీసుకురండి. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి. ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x ప్లస్ 9, ఇది ప్లస్ yx స్క్వేర్ కదా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది? మైనస్ yx స్క్వేర్ ప్లస్ 2yx, ఇటువైపు వస్తే మైనస్ 2yx అవుతుంది. అండ్ ప్లస్ 3y అనేది ఇటువైపు వస్తే మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ చూడండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ మైనస్ వై ఎక్స్ స్క్వేర్. ఈ రెండింటిలోంచి ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ కదా. సో ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఇంకేం మిగులుతుంది? 1 ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ తీస్తే మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 14x మైనస్ 2yx. ఎక్స్ అనేది కామన్ తీస్తే ఏముంటుంది? 14 మైనస్ 2y ఇంటూ ఎక్స్ ప్లస్ 9 మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉంది? ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. కాబట్టి కంపేర్ చేయండి. కంపేర్ విత్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఓకే, సో కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కదా ఏ. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది? 1 మైనస్ వై. సో ఏ వాల్యూ ఏమవుతుంది? 1 మైనస్ వై. అండ్ బి అనేది ఏంటి? ఎక్స్ యొక్క కోఎఫిషియంట్. ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏంటి? 14 మైనస్ 2y. ఓకే, నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు, సి అనేది ఏంటి? కాన్స్టెంట్. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ 9 మైనస్ 3y. సో ఏ బి సి వాల్యూస్ వచ్చాయి కదా. ఇప్పుడు మనకి ఈ ఎక్స్ప్రెషన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ? రియల్ నెంబర్స్ దగ్గర ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ అనేది రియల్ అని ఇచ్చారు. ఇక్కడ ఏంటమ్మా? ఎక్స్ అనేది రియల్. సిన్స్ ఎక్స్ ఈజ్ రియల్, ఎక్స్ అనేది రియల్ కాబట్టి డిస్క్రిమినెంట్ వాల్యూ ఏమవుతుంది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. డెల్టా అంటే ఏంటి? డిస్క్రిమినెంట్. డిస్క్రిమినెంట్ అంటే వాల్యూ బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏవైతే మనకి ఏబిసి వాల్యూస్ వచ్చాయో అవన్నీ కూడా ఈ ఇన్ఈక్వాలిటీలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? సో మనకి ఏ అనేది ఏమొచ్చింది? 1 మైనస్ వై అండ్ బి అనేది 14 మైనస్ 2y. బి అనేది ఏమొచ్చింది? 14 మైనస్ 2y అండ్ సి అనేది ఏమొచ్చింది? చూడండి, సి అనేది 9 మైనస్ 3y. సో ఇవన్నీ కూడా ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా.
ఎందుకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0? సిన్స్ ఎక్స్ ఈజ్ రియల్, ఎక్స్ అనేది రియల్ నెంబర్ కాబట్టి డిస్క్రిమినెంట్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. బీ స్క్వేర్, బీ అంటే ఏంటి? 14 మైనస్ 2y హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఏంటి? 1 మైనస్ వై ఇంటూ సి అంటే 9 మైనస్ 3y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేయండి. ఏ విధంగా ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఏ స్క్వేర్. ఏ అంటే ఇక్కడ 14 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. బి అంటే 2y స్క్వేర్ అంటే ఏమవుతుంది? 2y స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ 14 28 ఇంటూ 2y ఏమవుతుంది? 56y మైనస్ 4 ఇంటూ 1 మైనస్ వై ఇంటూ 9 మైనస్ 3y చేయండి. ఫస్ట్ 1తో మల్టిప్లై చేయండి. 9 మైనస్ 3y. నెక్స్ట్ మైనస్ వైతో చేయండి. మైనస్ వై ఇంటూ 9 మైనస్ 9y మైనస్ వై ఇంటూ మైనస్ 3y ప్లస్ 3y స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 14 స్క్వేర్ అంటే ఏంటి? 196 ప్లస్ 2y హోల్ స్క్వేర్ అంటే 4y స్క్వేర్ మైనస్ 56y మైనస్ 4తో మల్టిప్లై చేయండి. మైనస్ 4 ఇంటూ 9 మైనస్ 36 మైనస్ 4 ఇంటూ మైనస్ 3y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 4 3s are 12y. నెక్స్ట్ మైనస్ 4 ఇంటూ మైనస్ 9y అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 9s are 36y. నెక్స్ట్ మైనస్ 4 ఇంటూ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 3s are 12y స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు స్క్వేర్ టర్మ్స్ చూడండి. y స్క్వేర్ టర్మ్స్ ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 12y స్క్వేర్. సో ప్లస్ 4 మైనస్ 12 అంటే మైనస్ 8y స్క్వేర్. నెక్స్ట్ y టర్మ్స్ చూడండి. మైనస్ 56y ప్లస్ 12y ఏమవుతుంది? మైనస్ 44y మైనస్ 44 ప్లస్ 36 ఏమవుతుంది? మైనస్ 8y. అదేవిధంగా కాన్స్టెంట్ చూడండి. 196 మైనస్ 36 ఏమవుతుంది? ప్లస్ 160 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 8 అనేది కామన్ ఉంది కదా. 8 కామన్ తీస్తే ఏమవుతుంది? 8 ఇంటూ మైనస్ వై స్క్వేర్ నెక్స్ట్ మైనస్ వై ప్లస్ 20 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 8ని ఆర్హెచ్ఎస్ వైపు పంపించండి. ఇంకేముంటుంది? మైనస్ వై స్క్వేర్ మైనస్ వై ప్లస్ 20 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? వై స్క్వేర్ ప్లస్ వై మైనస్ 20 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు 2 అనేది గ్రేటర్ దెన్ 0 అమ్మా, పాజిటివ్. అదే మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ 2 అనేది ఏమవుతుంది? లెస్ దెన్ 0 అవుతుంది. సో వెరీ సింపుల్. ఓకే, ఎప్పుడైతే మైనస్తో మల్టిప్లై చేస్తున్నామో సైన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో మనకేమొచ్చింది? వై స్క్వేర్ ప్లస్ వై మైనస్ 20 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేయండి. ఏమవుతుంది? వై స్క్వేర్ ప్లస్ 5y మైనస్ 4y అని రాయొచ్చు కదా. 5y మైనస్ 4y రాస్తే y వస్తుంది. 5 ఇంటూ 4 అంటే 20 కదా. మైనస్ 20 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ y కామన్ తీయండి. ఇక్కడ వై స్క్వేర్ ప్లస్ 5y, y కామన్ తీస్తే y ఇంటూ వై ప్లస్ 5 మైనస్ 4 కామన్ తీయండి. y ప్లస్ 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దట్ ఎంప్లాయిస్ ఏమవుతుంది? y ప్లస్ 5 ఇంటూ వై మైనస్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ థీరం చూడండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0కి ఆల్ఫా అండ్ బీటా అనేవి 2 రూట్స్ అనుకోండి. అదేవిధంగా వై స్క్వేర్ ప్లస్ వై మైనస్ 20 ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి రూట్స్ ఏమవుతాయి? ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ 5 బీటా ఈక్వల్ టు 4 అనుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది? మైనస్ 5 లెస్ దెన్ 4 అంటే ఆల్ఫా లెస్ దెన్ బీటా అవుతుంది. సో ఇక్కడ 2 కండిషన్స్ అవుతాయి. ఏంటో 2 కండిషన్స్? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది అండ్ ఏ యొక్క సైన్స్ అనేవి ఆపోజిట్ ఉంటే కనుక రూట్స్ ఏ విధంగా ఉంటాయట? ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా ఏ విధంగా ఉంటాయి. అదే ఒకవేళ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ అనే వాటికి సేమ్ సైన్ ఉంటే రూట్స్ ఏ విధంగా ఉంటాయి? ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా అవుతుంది. ఇప్పుడు సైన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి చూడండి. వై స్క్వేర్ ప్లస్ వై మైనస్ 20 ఏ విధంగా ఉంది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది. ఓకే, నెగిటివ్. అండ్ వై స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏ
అనేది ఏంటి 1 అనేది ఏంటి గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 0 గ్రేటర్ దెన్ 0 ఉంది. సో ఇక్కడ ఏ అనేది గ్రేటర్ దెన్ 0, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది లెస్ దెన్ 0. అంటే రెండు ఏంటి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు రూట్స్ ఏ విధంగా ఉంటాయి, ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా అయ్యే విధంగా. అంటే ఇక్కడ ఏమవుతుంది ఆల్ఫా లెస్ దెన్ వై లెస్ దెన్ బీటా అంటే -5 లెస్ దెన్ వై లెస్ దెన్ 4. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వై అనేది ఏంటి x² ప్లస్ 14x ప్లస్ 9 అపాన్ x² ప్లస్ 2x ప్లస్ 3. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అనేది ఏ విధంగా ఉంది -5 and 4 మధ్యలో ఉంది. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఏంటి 4 అవుతుంది. దేర్ఫోర్ మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఇదే కదా ఫైండ్ చేయాలి. ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమి ఇచ్చారు, ప్రూవ్ దట్ 1/3x plus 1 plus 1/x plus 1 minus 1/3x plus 1 into x plus 1 does not lie between 1 and 4 అని ప్రూవ్ చేయాలి. ఇఫ్ x ఈజ్ రియల్, x అనేది రియల్ నెంబర్ అయితే ఈ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అనేది 1 and 4 మధ్య ఉండదు అని చెప్పాలి. 1 and 4 మధ్య ఉండే వాల్యూస్ని మనం ఏ విధంగా రాస్తాం, ఇంటర్వెల్ 1,4 అని రాస్తాం కదా. అంటే ఇప్పుడు ఏదైతే ఈ ఎక్స్ప్రెషన్కి వాల్యూ వస్తుందో ఆ వాల్యూ అనేది సపోజ్ y అనుకోండి, ఆ y అనేది ఈ ఇంటర్వెల్లో ఉండదు అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని y అనుకోండి. లెట్ 1/3x ప్లస్ 1 ప్లస్ 1/x ప్లస్ 1 మైనస్ 1/3x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అనేది ఏమనుకుంటున్నాను y అని తీసుకున్నాను. సింప్లిఫై చేయండి. ఎల్సిఎం ఏమొస్తుంది ఇక్కడ 3x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అని వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఏముంది 1/3x ప్లస్ 1 ఉంది. ఎల్సిఎం ఏం రావాలి 3x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 రావాలి. అంటే దేంతో మల్టిప్లై చేయాలి ఎక్స్ ప్లస్ 1తో మల్టిప్లై చేయండి. 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 1. అదేవిధంగా ఇక్కడే ఉంది ఎక్స్ ప్లస్ 1 ఉంది. ఎల్సిఎం ఏం రావాలి 3x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 రావాలి. అంటే 3x ప్లస్ 1తో మల్టిప్లై చేయండి. మైనస్ ఇక్కడే ఉంది 3x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఉంది. మనకేం కావాలి ఎల్సిఎం 3x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 కదా. సో 1 అనేది రాస్తే సరిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు y. ఇప్పుడు సింప్లిఫై చేయండి. ఎక్స్ ప్లస్ 3x ఏమవుతుంది 4x. ఇక్కడ 1 ఒకటి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఉన్నది ప్లస్ 1 బై 3x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 చేయండి. 3xతో ఎక్స్ ప్లస్ 1ని మల్టిప్లై చేయండి. ఫస్ట్ 3x ఇంటూ ఎక్స్ 3x² ప్లస్ 3x ఇంటూ 1 3x ప్లస్ 1తో మల్టిప్లై చేయండి. ఇప్పుడు 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 1 1 ఈజ్ ఈక్వల్ టు y. దట్ ఇంప్లైస్ 4x ప్లస్ 1 బై 3x² ప్లస్ 3x ప్లస్ x అంటే 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు y. ఇప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకువెళ్ళండి. ఏమవుతుంది 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్లో ఉన్న వాల్యూని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది మల్టిప్లై చేస్తుంది. అంటే y ఇంటూ ఏంటి వాల్యూ 3x² ప్లస్ 4x ప్లస్ 1 3x² ప్లస్ 4x ప్లస్ 1. ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఏమవుతుంది 4x ప్లస్ 1 వైతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది y ఇంటూ 3x² అంటే 3yx² ప్లస్ y ఇంటూ 4x అంటే 4yx ప్లస్ y ఇంటూ 1y. ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న వాల్యూస్ అన్నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి. ఏమవుతుంది 4x ప్లస్ 1 ఇది ప్లస్ 3yx² కదా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది మైనస్ 3yx² అండ్ అలాగే ప్లస్ 4yx రైట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మైనస్ 4yx ప్లస్ y ఏమవుతుంది మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x² టర్మ్స్ ఒక దగ్గర రాయండి. ఇక్కడ x² టర్మ్ ఏముంది మైనస్ 3yx² ప్లస్ x టర్మ్స్ ఏమున్నాయి 4x మైనస్ 4yx. x కామన్ తీస్తే ఏమవుతుంది 4 మైనస్ 4y ఇంటూ x
నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి, 1 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఏమవుతుంది, ఏ అంటే ఇక్కడ ఏంటి ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏంటి -3y. అదేవిధంగా బి ఏమవుతుంది, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ 4 - 4y, దట్ ఈస్ బి ఈక్వల్ టు 4 - 4y. అండ్ సి అనేది ఏంటి కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి 1 - y. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. అండ్ ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అనేది మనం ఎక్కడ ఫైండ్ చేయాలి, ఎక్స్ అనేది రియల్ నెంబర్ తీసుకున్న దగ్గర. ఓకే, సో ఇక్కడ ఎక్స్ అనేది ఏమి ఇచ్చారు, సిన్స్ ఎక్స్ ఈజ్ రియల్, ఎక్స్ అనేది రియల్ అయినప్పుడు డిస్క్రిమినెంట్ ఏమవుతుంది, >= 0 అవుతుంది. డిస్క్రిమినెంట్ అంటే వాల్యూ ఏంటి, b² - 4ac > 0. సో ఇప్పుడు ఏబిసి వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది వస్తుంది. చూడండి ఏంటి, b² - 4ac అనేది > 0 అని తెలుసు. అండ్ ఇక్కడ బి వాల్యూ ఏంటి, బి వాల్యూ 4 - 4y. సో ఏమవుతుంది 4 - 4y హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఏ వాల్యూ ఏంటి, ఏ వాల్యూ -3y ఇంటూ సి అనేది ఏంటి ఇక్కడ కాన్స్టెంట్ 1 - y > 0. సింప్లిఫై చేయండి. ఇది ఏ విధంగా ఉంది, a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే ఏ విధంగా రాయొచ్చు, ఏ స్క్వేర్ అంటే 4² ఏమవుతుంది 16 ప్లస్ b² అంటే ఇక్కడ ఏంటి 4y కదా, 4y² అంటే 16y² -2ab అంటే 2 ఇంటూ a ఇంటూ b చేయండి, 2 ఇంటూ 4 8 ఇంటూ 4y 32y. ఓకే, -4 ఇంటూ -3yతో 1 - y చేయండి, -3y ఇంటూ 1 ఏమవుతుంది -3y అవుతుంది. -3y ఇంటూ -y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3y² > 0. That implies 16 plus 16y² minus 32y -4తో మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 4 3s 12y అండ్ -4 ఇంటూ 3y² మైనస్ ఇంటూ ప్లస్ -4 ఇంటూ 3 12y² > 0. ఇప్పుడు y² టర్మ్స్ చూడండి ఏమున్నాయి, 16y² -12y² ఏమవుతుంది 4y². అండ్ అగైన్ -32y ప్లస్ 12y ఏమవుతుంది -20y ప్లస్ కాన్స్టెంట్ 16 > 0. ఇక్కడ 4 అనేది కామన్ తీయొచ్చు కదా, తీస్తే ఏమవుతుంది y² -20లో 4 కామన్ తీసానంటే 5y అవుతుంది, ప్లస్ 16లో 4 తీసేసానంటే 4 అవుతుంది > 0. 4 అనేది రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది y² -5y ప్లస్ 4 > 0 వచ్చింది. ఇప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీని ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేద్దాం. ఏమొచ్చింది y² -5y ప్లస్ 4 అనేది > 0 వచ్చింది. ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేయండి. ఏ విధంగా రాయొచ్చు, y² -4y y ప్లస్ 4 > 0 అని రాయొచ్చు. ఇప్పుడు y² -4yలో y కామన్ తీయండి, ఏమవుతుంది y ఇంటూ y -4, ఇక్కడ -y ప్లస్ 4లోంచి -1 కామన్ తీయండి, ఏమవుతుంది -1 ఇంటూ y -4 అని రాయొచ్చు. దట్ ఎంప్లాయిస్ y -4 ఇంటూ y -1 > 0 అయింది. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఆల్ఫా అనేది 1, బీటా అనేది 4 తీసుకుంటే ఆల్ఫా <> బీటా అవుతుంది కదా. ఆల్ఫా అంటే ఏంటి 1 <> 4 అవుతుంది కాబట్టి ఆల్ఫా <> బీటా అయింది. సో ఇప్పుడు థీరం యూజ్ చేస్తే ax² + bx + c = 0కి రియల్ రూట్స్ ఆల్ఫా అండ్ బీటా అనేవి ఆల్ఫా <> బీటా అయ్యే విధంగా ఉంటే కనుక ఇక్కడ 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి. ఏంటవి, ax² + bx + c అండ్ ఏకి ఆపోజిట్ సైన్స్ ఉంటే వాటి యొక్క రూట్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, ఆల్ఫా <x బీటా అయ్యే విధంగా ఉంటాయి. అదే ఒకవేళ వాటికి సేమ్ సైన్ ఉన్నాయనుకోండి, అప్పుడు రూట్స్ ఏ విధంగా ఉంటాయి, x < ఆల్ఫా ఆర్ x < బీటా అయ్యే విధంగా ఉంటాయి.
సో ఇక్కడ సైన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ y² - 5y + 4 అనేది ఏ విధంగా ఉంది, గ్రేటర్ దెన్ 0. అండ్ y² యొక్క కోఎఫిషియంట్ ఏంటి, 1 అనేది ఏంటి, గ్రేటర్ దెన్ 0. సో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ అనేది గ్రేటర్ దెన్ 0, ఏ అనేది గ్రేటర్ దెన్ 0, రెండు కూడా సేమ్ సైన్ ఉన్నాయి. సేమ్ సైన్ ఉన్నప్పుడు రూట్స్ ఏ విధంగా ఉంటాయి, x <α ఆర్ x β. అంటే ఇక్కడ ఏమవుతాయి, y <α అంటే 1 ఆర్ y <4 అవుతాయి. ఇక్కడ ఏమవుతుంది, y అనేది <1 ఆర్ y <4 అవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, y అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు 1,4 అని చెప్పొచ్చు కదా. 1,4లో ఉండేవన్నీ ఏ విధంగా ఉంటాయి, 1 x 4 అయ్యే విధంగా. కానీ y అనేది ఈ విధంగా ఉండదు కదా, కాబట్టి y డస్ నాట్ బిలాంగ్స్ టు 1,4. ఓకే, అదే కదా ప్రూవ్ చేయమన్నారు. ఈ ఎక్స్ప్రెషన్ అనేది 1 and 4 మధ్య ఉండదు అని ప్రూవ్ చేయాలి. సో ప్రూవ్ చేసాం. ఓకేనా, అర్థమైంది కదా. సో ఈ క్లాస్లో మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసాం కదా. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.